బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో క్లౌడ్ బరస్ట్ సంభవించింది. పలిమిల రేంజి పరిధిలోని లెంకలగడ్డ పంకినా సెక్షన్ అటవీ ప్రాంతం బండలవాగు సమీపంలో 2 కిలోమీటర్ల మేర సుమారు 300 చెట్లు నేలకొరిగాయి. మరోవైపు గోదావరికి ఆనుకుని ఉన్న మిర్చి, పత్తి పంటలు నేలవాలాయి. ఇక చేతికొచ్చిన పంట నేలవాలటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో క్లౌడ్ బరస్ట్ సంభవించింది. పలిమిల రేంజి పరిధిలోని లెంకలగడ్డ పంకినా సెక్షన్ అటవీ ప్రాంతం బండలవాగు సమీపంలో 2 కిలోమీటర్ల మేర సుమారు 300 చెట్లు నేలకొరిగాయి. మరోవైపు గోదావరికి ఆనుకుని ఉన్న మిర్చి, పత్తి పంటలు నేలవాలాయి. చేతికొచ్చిన పంట నేలవాలటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇక ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. రైట్ గా క్లౌడ్ బరస్ట్ బీభత్సానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో క్లౌడ్ బరస్ట్ అయితే సంభవించింది. ఇక నేలవారిన పంటలు కూడా మనం ఐ న్యూస్ స్క్రీన్ పై ఆ దృశ్యాన్ని ఎక్స్క్లూజివ్ గా చూసుకోవచ్చు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ప్రశాంత్, తమను ఆదుకోవాలని చెప్పేసి కూడా రైతులు వాపోతున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి ప్రశాంత్? ఎస్ బ్రాహ్మణి, గత ఏడాది ఏదైతే మేడారంలో వేల చెట్లు నేల కొరిగిన ఘటన మరొకసారి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పలిమెల మండలంలో క్లౌడ్ బరస్ట్ వర్షం భారీగా కురవడంతో ఒక్కసారిగా 2 కిలోమీటర్ల మేర సుమారుగా 300 పైగా చెట్లు నేల కొరిగాయి. మరికొన్ని చెట్లకు సంబంధించినటువంటి భారీ కొమ్మలు కూడా విరిగి పడిన ఘటన పలిమెల మండలంలో చోటు చేసుకుంది. ఒక్కసారిగా ఈ ఘటన చోటు చేసుకోవడంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రజలంతా కూడా ఒక్కసారిగా ఉలికి పడ్డారు. అయితే మహాదేవ్ పేరు ఫారెస్ట్ అభయారణ్యం ఇది. ఈ అభయారణ్యంలోని పలిమెల మండలంలో ఒక్కసారిగా క్లౌడ్ బరస్ట్ అతి భారీ వర్షం కురవడమే కాకుండా గాలివాన బీభత్సవం సృష్టించింది. దీంతో సుడిగాలి వర్షం అని భావించిన ప్రజలు కానీ ఇంతటి బీభత్సవాన్ని సృష్టించి ఇంతటి తీవ్ర నష్టాన్ని చేకూరుస్తుందని మాత్రం ప్రజలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఒక్కసారిగా పలిమెల ఫారెస్ట్ లో ఈ యొక్క సుడిగాలి బీభత్సవం సృష్టించి వేల చెట్లను నెలకొరిగేలాగా చేయడంతో పాటు అటు పలిమెల మండలంలోని 3 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రధాన పంట అయినటువంటి మిర్చి పంటను, పత్తి పంటను కూడా తీవ్రంగా నష్టం వాటిల్లేలా చేసింది. పూర్తిగా పంటలు నష్టపోయాయి. ఈ యొక్క గాలివాన బీభత్సవానికి పంటలు పూర్తిగా చెట్లతో సహా ఇరిగిపడి నేల కొరిగిన ఘటనతో ఒక్కసారిగా రైతులు కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మరోవైపు ఇటు ఫారెస్ట్ లో జరిగిన బీభత్సవానికి సంబంధించి ఫారెస్ట్ అధికారులు పూర్తిగా దీనిపైన దర్యాప్తు చేస్తున్నారు. అయితే క్లౌడ్ బరస్ట్, గాలివాన బీభత్సవంతో పాటు ఇంకేదైనా భూకంపం తరహా లాంటి ఏదైనా జరిగిందా అనే కోణంలో కూడా శాస్త్రవేత్తల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. బ్రాహ్మణి. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.